ఎల్ఎన్టీ చిట్టు బిగిస్తున్నవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ససేమిరా. బ్యారేజ్ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన, తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరికట. పాపం ఎల్ఎన్టీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి నాలెడ్జ్లో అసలు ఈ కంపెనీ అంత ఈజీగా కాంప్రమైజ్ కాదు. కానీ కేసీఆర్ అనేవాడు ఇలాంటి మంచి కంపెనీ కూడా ఇబ్బందుల్లో పెట్టేసిండు. ఆ కంపెనీ కూడా అవినీతి మార్గాలు అంటించేసి పాపం ఆ కంపెనీ మనుగడే ప్రశ్నార్థకంగా చేసిండు కేసీఆర్. అసలు విషయం ఏంటంటే ఎల్ఎన్టీ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నది, మెగా కంపెనీ చుట్టూ ఎందుకు తిరుగుతలేదు? మెగా కదా మెయిన్గా, మెగా కృష్ణారెడ్డి కంపెనీ చుట్టూ ఎందుకు పడతలేరు? ఓన్లీ ఎల్ఎన్టీ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నది? కేవలం ఎల్ఎన్టీనేనా? మేడిగడ్డ ఒకటి ఓకే, మరి అన్నారంలో కూడా ఉంది కదా, మరి వాటి సంగతి ఏంది? అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి వాటా మెగా కంపెనీ కదా, ఎందుకు మెగా చుట్టూ తిరుగుతలేదు? మెగా పోయి రేవంత్ రెడ్డి కలిసింది కాబట్టి మెగా చుట్టూ తిరగదా? ఏదో సంథింగ్ జరుగుతూ ఉన్నది, అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నిర్లక్ష్యం వివరించడంతో పాటు రిపేర్లు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న ఎల్ఎన్టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. 2019లోనే బ్యారేజ్ దెబ్బతిన్నప్పటికీ ఆ రిపేర్లు చేయకుండానే అప్పనంగా బిల్లులు పొందిన ఎల్ఎన్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించుకుంటే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని భావిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీ పొందిన బిల్లులను రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించింది. కాగా మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్ ఇంజనీర్లతో పాటు ఎల్ఎన్టీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఏం లేదండి, ఫస్ట్ ఎల్ఎన్టీ పైన మీరు చర్యలు తీసుకుందాం అనుకుంటారు, మరి ఎల్ఎన్టీతో పాటు మెగా కృష్ణారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. అది జరిగితేనే మీ చిత్తశుద్ధిని మెచ్చుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ చిత్తశుద్ధి పైన అనుమానాలు బలంగా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి.